నా చిన్నప్పుడు నాన్న నాకు ఒక పులిలా అనిపించేవాడు. ఆయన గంభీరమైన స్వరం, కఠినమైన నియమాలు, కఠోరమైన క్రమశిక్షణ ఇవన్నీ చూసినప్పుడు కొంత భయం కలిగినా అంతకు మించిన గౌరవం ఉండేది. నాన్న ఎప్పుడూ నిజాయితీకి ఎంతో విలువ ఇచ్చేవారు. అబద్ధం అంటే అసహించుకునేవారు. సత్యం, న్యాయం కోసం ఆయన పెట్టిన కృషి, ఆయన చూపించిన అంకితభావం ఆయన ఆఫీస్లో అందరికీ ఆదర్శంగా నిలిచేది. ఇప్పటికీ ఎంతోమంది మాకు గుర్తు చేస్తూ ఉంటారు. కాలం మారింది. నాన్న వయసుకు వచ్చారు. ఇప్పుడు ఆయన కుర్చీలో నిశ్శబ్దంగా కూర్చొని మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తన అవసరాలకు ఇతరులపై ఆధారపడుతున్న దృశ్యం చూడటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నేను చిన్నప్పుడు చూసిన ఆ పులి ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయినట్లు అనిపిస్తోంది. నాన్న మళ్ళీ తనంతట తానే తిరుగుతూ గట్టిగా మాట్లాడి తన సూచనలు మాకు ఇస్తూ మమ్మల్ని గట్టి పట్టుతో నడిపించాలనిపిస్తోంది. అప్పుడప్పుడు తన జ్ఞాపకాల దొంతరలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినా ఆయన తనకేమీ పట్టనట్లు శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం చాలా బాధేస్తోంది. మళ్ళీ నాన్న శబ్దం వినాలి, ఆయన ప్రశంసలు, సలహాలు, కఠినమైన నియమాలు మళ్ళీ మా ముందుకు రావాలి అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏమి చేయలేని పరిస్థితి, వయసు అలాంటిది. మరి నాన్న ఎప్పుడూ న్యాయం నిలబెట్టే వ్యక్తి, అందరికీ నిజాయితీలో తెలియజెప్పేవారు. బహుశా అందుకేనేమో మాలో ఉన్న ఈ నిజాయితీ అందరూ మెచ్చుకుంటుంటే నాన్న వెంటనే గుర్తుకొస్తారు. ఇప్పుడైనా కష్టమైన ఆయన ఆత్మస్థైర్యం మాత్రం అజరామరం. నాన్న మారలేదు. మారింది ఏమిటంటే నేను ఆయన్ని చూసే విధానం. నాన్న ఇప్పటికీ పులే.